హలో గైస్, మనం ట్రిగ్నోమెట్రీలో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. 2 sin θ బై కాస్ θ ఇంటూ 1 ప్లస్ tan స్క్వేర్ θ. అంటే క్వశ్చన్ చూడంగానే ఫస్ట్ మనం ఏం అర్థం చేసుకోవాలి, 1 ప్లస్ tan స్క్వేర్ θ ఇచ్చింది, మనకు ఫార్ములా ఉంది 1 ప్లస్ tan స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్స్ టు సీకెంట్ స్క్వేర్ θ కదా. అది సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమొస్తుంది, 2 sin θ బై కాస్ θ ఇంటూ సీకెంట్ స్క్వేర్ θ. రైట్, ఇప్పుడు దీన్ని ఏం రాయచ్చు, 2 sin θ బై దీన్ని ఏం రాయచ్చు సీకెంట్ థీటాని. చూడండి, 2 sin θ బై కాస్ θ ఇంటూ సీకెంట్ θ బై కాస్ θ రాయచ్చు కదా. ఒక్క సీకెంట్ θ అని నేను 1 బై కాస్ θ రాసిన. కాస్ θ క్యాన్సల్. రైట్, ఏం మిగిలింది 2 sin θ. దీన్ని పైకి తీసుకెళ్తే ఏమవుతుంది, కాస్ θ అవుతుంది. 2 sin θ కాస్ θ ఏమవుతుంది, sin 2θ అవుతుంది. అదే ఆన్సర్. రైట్, దీన్ని ఇట్లా సాల్వ్ చేసాను అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏబిసిసి ట్రయాంగిల్ అని ఎందుకు ఇచ్చిండు అంటే, ఇక్కడ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees తీసుకోండి అని చెప్పడానికి ఇచ్చిండు. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees వాడండి ప్రాబ్లంలో అని చెప్పేసి ఒక హింట్ అనమాట. అది బట్టి ఏమి ఇయ్యడు. ఇది సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్స్ టు √3/2 సైన్ సి బై 2 ఏందని అడుగుతున్నాడు. రైట్, ఇప్పుడు చూడండి, నేను దీన్ని ఏం రాస్తున్నా, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు √3/2 ఇచ్చింది కదా. √3/2 ఏం రాయచ్చు, సైన్లో సైన్ 60 కదా. సో సైన్ క్యాన్సల్. అంటే ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు 60 degrees. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 120 degrees అవుతుంది. ఒక ట్రయాంగిల్లో యాంగిల్ ఏ యాంగిల్ బి 120 degrees అయితే యాంగిల్ సి ఏమవుతుంది, మొత్తం 180 కదా. సో 60 degrees అవుతుంది. రైట్, ఇప్పుడు సైన్ సి బై 2 అనుకోమంటుండు కదా. సైన్ సి బై 2 అంటే సైన్ 60/2 అనుకోమంటుండు. అంటే సైన్ 30 అనుకోమంటుండు. సైన్ 30 వాల్యూ ఎంత, 1/2. ఇదే ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇచ్చిండు. ఏం అనుకోమంటుండు, సైన్ ఆల్ఫా బై సైన్ క్యూబ్ ప్లస్ కాస్ క్యూబ్ ఆల్ఫా అనుకోమంటుండు. ఇలాంటి ప్రాబ్లమ్స్ డివైడెడ్ బై కాస్ చేసినా వస్తుంది. అంటే ఏం చేయాలి, ప్రతి టర్మ్ని సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా, సైన్ క్యూబ్ ఆల్ఫా బై కాస్ క్యూబ్ ఆల్ఫా అని చేసి tan ఆల్ఫా వస్తుంది కదా. కానీ అది సూటబుల్ కాదనమాట. ఇట్లాంటి దానికి సూటబుల్ ఏంటి అంటే, ఒక ట్రయాంగిల్ తీసుకోవాలి, ఒక దాన్ని ఆల్ఫా అనుకోవాలి, ఒక యాంగిల్ని. ఈ యాంగిల్ అని అనుకోవచ్చు, ఈ యాంగిల్ అనుకోవచ్చు. బెటర్ కన్వర్షన్ కోసం నేను ఈ యాంగిల్ని ఆల్ఫా అనుకుంటున్నా. ఇది 90 degrees ఉంటుంది. రైట్, ఇప్పుడు ఏమి ఇచ్చిండు, tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇచ్చిండు. tan ఆల్ఫా అంటే ఏంటిది, అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అంటే 2/1 ఉంటుంది ఇక్కడ, ఏముండకపోతే 1 కదా. అపోజిట్ సైడ్ 2 అనుకుంటున్నా, ఇది 1 అనుకుంటున్నా. ఇదేమవుతుంది, పైథాగరస్ త్రిభుజం ప్రకారం 2 square అంటే 4, 1 square అంటే 1, అంటే √5 వచ్చింది. ఏంది, హైపోటెనస్, కర్ణము అన్నది. ఇప్పుడు చూడండి, సైన్ ఆల్ఫా అంటే ఏంటిది అన్ని రాద్దాం సరే. సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, అపోజిట్ సైడ్ బై హైపోటెనస్, అంటే 2/√5 వచ్చింది. కాస్ ఆల్ఫా ఏమొస్తుంది, 1/√5. అదే వేసిన, ఇలా సబ్స్టిట్యూట్ చేస్తున్నా. చూడండి, 2/√5 బై 8 ఏమొస్తుంది, 5√5 వస్తుంది, ప్లస్ 1/5√5 వస్తుంది. క్యూబ్ కదా, క్యూబ్ కాబట్టి డైరెక్ట్గా వేసేసిన. ఈజ్ ఈక్వల్ టు ఏంది, 2/√5 ఇంటూ ఈ 5/√5 మొత్తం పైకి తీసుకొస్తున్నా. 5/√5/8 + 1 9 అవుతుంది. రైట్, √5 క్యాన్సల్. ఏమైంది, 10/9 వచ్చింది ఆన్సర్. ఇదే ఆన్సర్. సాల్వేషన్ అనేది చాలా ఈజీ ఇట్లా చేస్తే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమిచ్చిండు, 5 sin square θ + 4 cos square θ ఈజ్ ఈక్వల్స్ టు 9/2. ఇందాక నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినది ఎట్లా చేయను, అలాంటి మోడలే. ఏం చేయాలి, కాస్ స్క్వేర్ తోటి డివైడ్ చేస్తే tan θ ఈజీగా వస్తుంది. రైట్, దీన్ని కాస్ స్క్వేర్ తోటి, దీన్ని కాస్ స్క్వేర్ తోటి, దీన్ని కాస్ స్క్వేర్ తోటి డివైడ్ చేస్తున్నా. ఈ 2ని ఫస్ట్ సైడ్ తీసుకొద్దాం, మళ్ళీ ఈ ప్రాబ్లం అవుతుంది. 2ని తీసుకొస్తే 10 sin square θ ప్లస్ 8 cos square θ ఈజ్ ఈక్వల్ టు 9 బై కాస్ స్క్వేర్ θ చేస్తున్నా. అంటే 10 tan square θ ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 9. ఏమైంది, 9 బై కాస్ స్క్వేర్ θ. 9 బై కాస్ స్క్వేర్ θ అంటే సీకెంట్ స్క్వేర్ θ. 1 బై కాస్ స్క్వేర్ θ అంటే సీకెంట్ స్క్వేర్ θ డైరెక్ట్ చేసిన. ఇప్పుడు చూడండి, దీన్ని 9 సీకెంట్ స్క్వేర్ θ ఏం రాయొచ్చు, సీకెంట్ స్క్వేర్ θని 1 ప్లస్ tan స్క్వేర్ θ రాయచ్చు కదా. అదే రాస్తున్నా. ఏమవుతుంది, 9 + 9 tan స్క్వేర్ θ అవుతుంది. దీన్ని తీసుకొస్తున్నా, 9 tan స్క్వేర్ θని వట్టి tan స్క్వేర్ θ అవుతుంది. 10 - 9 1 అవుతుంది, 1 tan స్క్వేర్ θ. ఈ 8ని తీసుకొస్తే 1 అవుతుంది. అంటే
tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే tan టీటా ఈజ్ ఈక్వల్ టు కూడా 1 ఈజ్ ఈక్వల్ టు tan 45 డిగ్రీస్. అడుగు tan టీటా అడిగింది కాబట్టి tan టీటా వాల్యూ 1. ఒకవేళ టీటా అడిగింది అనుకో, టీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటిది అని అడిగింది అనుకో 45 డిగ్రీస్, రైట్? అదే ఆన్సర్. ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా ఇచ్చినా డైరెక్ట్గా చేసేసి అనమాట ఇదే మెథడ్లో, రైట్? ఒకవేళ ఇట్లా కాదు ఇంకా నేను వేరే రకంగా సాల్వ్ చేస్తా, ఇట్లా కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే మీరు చూడండి ఇంకా వేరే మెథడ్ సాల్వింగ్ ఎట్లా చేస్తున్నా అంటే 5 sin స్క్వేర్ టీటా ప్లస్ 4 cos స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 9/2 కదా. ఇప్పుడు చూడండి sin స్క్వేర్ టీటా ఒకసారి రాసిన, ఇంకా ఇందులో 4 sin స్క్వేర్ టీటా ఉంటుంది, ఆ 4 sin స్క్వేర్ టీటాని పక్కకు రాస్తున్నా, ప్లస్ 4 cos స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 9/2. నేమ్ రాయలే, ఓన్లీ విడదీసిన, దీన్ని విడదీసిన, రైట్? ఇప్పుడు చూడండి sin స్క్వేర్ టీటా ప్లస్ 4ని కామన్ తీస్తే ఏమవుతుంది, sin స్క్వేర్ టీటా ప్లస్ cos స్క్వేర్ టీటా అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 9/2. ఈ వాల్యూ 1 అయిపోయింది. ఇప్పుడు ఏం మిగిలింది, sin స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 9/2 - 4. ఈ 4ని తీసుకొచ్చిన 1 అయిపోయిన తర్వాత, అంటే ఏమొచ్చింది, లైక్ 9 - 8/2 అంటే 1/2 వస్తుంది, రైట్? అంటే sin టీటా వాల్యూ ఎంత, 1/√2. అంటే ఎప్పుడు sin 45 డిగ్రీస్ ఉన్నప్పుడు అవుతుంది. అంటే టీటా వాల్యూ ఏంది, 45 డిగ్రీస్ అనమాట. టీటా వాల్యూ వచ్చింది, బడి అనుకోమన్నాడు tan టీటా వాల్యూ అనుకోమన్నాడు. tan టీటా అంటే ఏంటిది, tan 45 డిగ్రీస్ కదా, tan 45 ఏంది 1, రైట్? ఇట్లా చేసినా వస్తుంది, అట్లా చేసినా వస్తుంది, ఎట్లైనా చేసుకోవచ్చు. ఇక్కడ ఆన్సర్ 1 వచ్చింది, ఇక్కడ చేసిన ఆన్సర్ 1 వచ్చింది, మీరు ఎట్లైనా చేసుకోవచ్చు, రైట్? ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి ఇది కాకుండా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు, రైట్? ఈ క్వశ్చన్ చూడండి, 3 sin టీటా ప్లస్ 4 cos టీటా ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇచ్చిండు. ఏం కనుక్కోమంటుండు, sin టీటా కనుక్కోమంటుండు. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీద నేను ఫస్ట్ దీనికన్నా ముందు మెథడ్ ముందు దాంట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఏం చేయాలి, దీన్ని నేను ఎట్లా అనుకుంటున్నా అంటే sin స్క్వేర్ టీటా ప్లస్ cos స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటున్నా. అనుకుంటే ఇది sin టీటా అవుతుంది, ఇది cos టీటా అవుతుంది, కానీ ఇక్కడ 5 ఉంది, 1 లేదు. సో దీన్ని తీసుకొద్దాం, తీసుకొస్తే ఏమవుతుంది, 3/5 sin టీటా ప్లస్ 4/5 cos టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు దీన్ని sin స్క్వేర్ టీటా అనుకుంటున్నా కాబట్టి ఇది sin టీటా అవుతుంది. అంటే sin టీటా ఈజ్ ఈక్వల్ టు 3/5, వాడు ఇచ్చింది అది. ఒకవేళ cos టీటా అడిగింది అనుకో, cos టీటా ఈజ్ ఈక్వల్ టు 4/5. ఇక్కడ cos టీటా ఉంది కాబట్టి ఇది cos టీటా అని నేను ఎప్పుడు చెప్పలేను, దీంతో కంపేర్ చేసి చెప్తున్నా. ఇక్కడ sin స్క్వేర్ టీటా 2 సైన్లు ఉన్నాయి కాబట్టి ఇది sin అవుతుంది అని చెప్తున్నాను, కానీ ఇక్కడ sin ఉంది కాబట్టి sin అని ఎక్కడ చెప్తలే, ఓకే? అట్లా కంపేర్ చేసి నేర్చుకోవచ్చు. ఇంకా tan టీటా అడిగితే కూడా చెప్పచ్చు, tan టీటా ఈజ్ ఈక్వల్ టు sin టీటా బై cos టీటా కదా, 3/4 వస్తుంది. చూడండి మీరు, రైట్? ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమి ఇచ్చిండు, x sin టీటా ఈజ్ ఈక్వల్స్ టు 5√3/2, x cos టీటా ఈజ్ ఈక్వల్స్ టు 5/2. అయితే ఫైండ్ x అంటుండు. అంటే ఈ ప్రాబ్లమ్స్ని ఎలా చేయాలి అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. దీన్ని స్క్వేర్ చేయాలి, దీన్ని స్క్వేర్ చేయాలి, రెండింటిని యాడ్ చేసేయాలి. యాడ్ చేస్తే ఏమవుతుంది, sin స్క్వేర్ టీటా అవుతుంది, cos స్క్వేర్ టీటా అవుతుంది, రెండు కలిసి 1 అవుతాయి కదా. సో బెస్ట్ కదా, రైట్? అట్లాంటి ఆలోచన రావాలి. ఫస్ట్ దీన్ని స్క్వేర్ చేసి దీన్ని స్క్వేర్ చేసి రెండింటిని యాడ్ చేసేసింది అనుకో, రెండు కలిసి 1 అవుతాయి, సో x వాల్యూ వస్తుంది. ఈ ఐడియా వస్తే చేసేయచ్చు. ఇప్పుడు చూద్దాం నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని స్క్వేరింగ్ చేస్తున్నా, ఏమవుతుంది, x² sin స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఇది వస్తుంది. దీన్ని కూడా స్క్వేర్ చేస్తున్నా, రెండింటిని యాడ్ చేస్తున్నా కాబట్టి డైరెక్ట్ ఒకటే దగ్గర రాసేస్తున్నా, x² cos స్క్వేర్ టీటా, ఈ రెండింటిని యాడ్ చేస్తున్నా నేను, రైట్? ఈజ్ ఈక్వల్ టు దీన్ని స్క్వేర్ చేస్తున్నా, 5√3/2 హోల్ స్క్వేర్ ప్లస్ 5/2 హోల్ స్క్వేర్. ఒకటే దగ్గర డైరెక్ట్ ఒకటే స్టెప్లో రాసేసిన. ఇప్పుడు చూద్దాం, x² కామన్ తీద్దాం, ఏమవుతుంది, sin స్క్వేర్ టీటా ప్లస్ cos స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఈ వాల్యూ ఏమవుతుంది, 25 అవుతుంది, ఇంటూ 3/2² అంటే 4 ప్లస్ 25/4, రైట్? 25 3 is 75 ప్లస్ 25కి 25/4 అంటే 100/4 అంటే 25 వస్తుంది. ఆన్సర్ 25 వచ్చింది. దీని వాల్యూ ఏమవుతుంది, 1 కదా, అంటే ఇది 1 వాల్యూ, సో x² మాత్రం ఉంది. x² వాల్యూ 25 అయితే x ఈజ్ ఈక్వల్ టు ఎంత, 5. ఇదే ఆన్సర్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 1 + tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 625/49 ఇచ్చిండు. అయితే ఏం అనుకోమంటుండు, √sin టీటా ప్లస్ cos టీటా వాల్యూ అనుకోమంటుండు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలంటే డైరెక్ట్గా 1 + tan స్క్వేర్ టీటా ఇచ్చింది కదా, 1 + tan స్క్వేర్ టీటా ఫార్ములా డైరెక్ట్గా మనకు తెలుసు సీకెన్ స్క్వేర్ టీటా అని చెప్పేసి, అదే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను. అంటే సీకెన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 625/49.
625 చూడంగానే మనకు 25 అని గుర్తొస్తుంది, 49 చూడంగానే 7 గుర్తొస్తుంది కదా. సో డైరెక్ట్గా సీకెంట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 25/7. ఇప్పుడు సీకెంట్ టీటాని కాస్ టీటా అనుకోవాలంటే ఏం చేయాలి, దాన్ని రివర్స్ చేసేసి సరిపోతుంది సీకెంట్ టీటాని. సో రివర్స్ చేసేసి ఏమవుతుంది, 7/25 వస్తుంది. అంటే మనకు కాస్ టీటా వాల్యూ వచ్చింది. కాస్ టీటా నుంచి సైన్ టీటా కనుక్కోవచ్చు కదా. ఈ పైథాగరస్ ట్రిప్లెట్స్, సరే పైథాగరస్ ట్రిప్లెట్స్ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అంటే మనం ఇట్లా కూడా కనుక్కోవచ్చు. ఏంది, సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు √1 - cos స్క్వేర్ టీటా. ఇదైతే ఈజీ చాలా, ఇక అందరికి తెలిసిన ఫార్ములా. ఏంది, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఆ ఫార్ములా నుంచి ఇది రాసిన నేను, ఇది సైన్ టీటా వాల్యూ. ఇక్కడ చూడండి, √1 - cos స్క్వేర్ టీటా. 1 - 7 స్క్వేర్ అంటే 49, 25 స్క్వేర్ అంటే 625. ఆల్రెడీ అక్కడనే ఇచ్చిండు, మనం కష్టపడాల్సిన అవసరం లేదు అక్కడ. రైట్, ఏమవుతుంది, 625 - 49 576 అవుతుంది. 576/625 అంటే ఇది దేని స్క్వేర్, 24 యొక్క స్క్వేర్. ఇది 25 యొక్క స్క్వేర్. రైట్, అంటే ఎంత వచ్చింది, 24/25 వచ్చింది. ఈ వాల్యూస్ని డైరెక్ట్ అందులో సబ్స్టిట్యూట్ చేసేసి ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ఏమి ఇచ్చిండు, √sin టీటా. సైన్ టీటా వాల్యూ ఎంత, 24/25. 24/25 ప్లస్ కాస్ టీటా. కాస్ టీటా వాల్యూ ఎంత, 7/25. 7/25 అంటే ఎంత వస్తుంది, 31. √31/25 అంటే 5. రూట్ తీసేసిన నేను, రూట్ తీసేస్తే 5 వచ్చింది. ఇదే ఆన్సర్ అనమాట, సింప్లెస్ట్ వే అన్నట్టు ఇది. రైట్, ఒకసారి చూడండి క్వశ్చన్ని. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1 + cos స్క్వేర్ టీటా ఇంటూ కొసికెంట్ పవర్ 4 టీటా - cot స్క్వేర్ టీటా. ఇట్లా చూస్తే కొంచెం బాగా కన్ఫ్యూజన్ అనిపిస్తుంది, బట్ దీన్ని 3 స్టెప్స్లో సింప్లిఫై చేసేయచ్చు. చూడండి, నేను 3 స్టెప్స్ మాత్రమే చేస్తాను, 3 to 4. ఏం చేస్తున్నా, ఒకసారి క్వశ్చన్ రాసుకుంటున్నా. ఇది క్వశ్చన్. నేను చూడండి ఏం చేస్తున్నా, 1 + cos స్క్వేర్ టీటా ఇచ్చిండు. సారీ, ఇది మైనస్, ప్లస్ కాదు. ఇక్కడ చూడండి, ఇది మైనస్, చిన్న కరెక్షన్. 1 - cos స్క్వేర్ టీటా ఏమవుతుంది, సైన్ స్క్వేర్ టీటా అవుతుంది కదా, సైన్ స్క్వేర్ టీటా. కొసికెంట్ పవర్ 4 టీటాని నేనేం రాస్తున్నా అంటే, కొసికెంట్ స్క్వేర్ టీటా ఇంకొక స్క్వేర్ ఉంటుందా, దాన్ని 1/sin స్క్వేర్ టీటా రాస్తున్నా. రైట్ కదా, రైట్. దీన్ని -cot స్క్వేర్ టీటా -cot స్క్వేర్ టీటా అని రాస్తున్నా. ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఏం మిగిలింది, కొసికెంట్ స్క్వేర్ టీటా -cot స్క్వేర్ టీటా. ఈ వాల్యూ మనకు 1 అని ఆల్రెడీ తెలుసు. ఇదే ఆన్సర్. ఇది ఒక చిన్న కరెక్షన్, ఆన్సర్ 1 వస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్ గైస్, ఇప్పుడు కొంచెం ఒక హార్డ్ క్వశ్చన్ డిస్కస్ చేసుకుందాం. ఇది రిపీటెడ్ క్వశ్చన్ చాలాసార్లు. దీన్ని చాలా రకాలుగా చేయొచ్చు, మనం ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా. కొంచెం టైం తీసుకుందాం, ఒక 5 minutes అయినా సరే. చాలా డీప్గా ఎలా చేస్తే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. మీరే ఒక మెథడ్ని చూస్ చేసుకోండి. రైట్, నేను ఎట్లా చేస్తున్నా అంటే, ఫస్ట్ మెథడ్ ఈజీ మెథడ్. ఒక ట్రయాంగిల్ తీసుకున్నా, ఒక యాంగిల్ టీటా అనుకున్నా. నేనే అనుకున్నా, ఈ క్వశ్చన్లో ఏమి ఇవ్వలేడు ఇక్కడ. నేనే అనుకొని పైథాగరస్ ట్రిప్లెట్స్ ఒకటి 3, 1, 5, 1, 4, 1, 5, 1 3 వేసుకున్నాను నేను. ఈ టీటా యాంగిల్ తోటి నేను చూస్తున్నా. రైట్, tan A చూడండి, అన్ని రాద్దాం ఫస్ట్. tan టీటా ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ 3/4. cot టీటా ఈజ్ ఈక్వల్ టు 4/3. sin టీటా ఈజ్ ఈక్వల్ టు 3/5. cos టీటా ఈజ్ ఈక్వల్ టు 4/5. మనకి sin 2 టీటా ఫార్ములా తెలుసు. sin 2 టీటా ఫార్ములా ఏంది, 2 sin టీటా cos టీటా. రైట్, అంటే ఏమొస్తుంది, 2 × sin టీటా. sin టీటా అంటే ఏంటిది, 3/5 కదా, 3/5. cos టీటా అంటే 4/5. రైట్, అన్నీ ఒక దగ్గర రాసేసిన. ఇప్పుడు చూడండి, 4 3 = 12, 12 2 = 24, 24/25. ఈ అన్ని వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అంటే ఏంది, tan A అంటే ఏంటి, 3/4 కదా, 3/4 × 1 - cot A కదా, 1 - cot A ఏంది, 4/3. 4/3. రైట్, ఇంకా లైక్ cot A అంటే 4/3 × 1 - tan A. 1 - tan A అంటే 3/4. రైట్, -2/sin 2A అంటే 24/25. 24/25 పక్కేసేసిన డైరెక్ట్గా. ఇప్పుడు చూడండి, 3/4 × 3 - 4 అంటే -1 వచ్చేసింది. రైట్, -1/3 అంటే 3/-1 వేసుకోవచ్చు కదా, డైరెక్ట్ వేసేసిన. ప్లస్ 4/3 ×
ఇక్కడ ఏంది 4/3 ఆల్రెడీ వచ్చింది. ఇదేంది 4 -3 అంటే 4/1 వస్తుంది కదా. 4/1 వేసేసిన -25 × 2 50. ఇక్కడ చూడండి నేనేం చేస్తున్నాను, సరే డైరెక్ట్ వేసేద్దాం, 12 అని కొట్టేద్దాం డైరెక్ట్గా. 25/12 వేసేద్దాం, షార్ట్ కట్స్ ఏమద్దు డైరెక్ట్గా. ఇప్పుడు చూడండి -27 9/-4 ప్లస్ 16/3 -25/12. దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, 19 20 అంటే 29 అంటే 4. ఓకే, 12 ఎల్సిఎం తీద్దాం. 12 ఎల్సిఎం తీస్తే ఏమొస్తుంది, 4 ముళ్ళ 12, 3 9 27, మైనస్ ఉంది కాబట్టి మైనస్, 3 9 12, 4 16 64 ప్లస్ 64, 12 ఎక్కం 12, 25కి 25 వస్తుంది. ఇవన్నిటిని మీరు ప్లేస్ చేస్తే డైరెక్ట్ ఏమొస్తుంది, 12 వస్తుంది. 12/12 అంటే 1 ఆన్సర్. అంటే నేను ఇది ఎందుకు చేసిన అంటే, ఇప్పుడు చాలా ఇది 3 minutes అయింది సాల్వ్ చేయడానికి అని మీరు అనుకోకండి. ఎగ్జామ్లో మీరు 3 minutesలో కాదు, జస్ట్ ఓన్లీ ఒక 25 secondsలో సాల్వ్ చేయగలుగుతారు. మీరు డైరెక్ట్గా వాల్యూ చేసుకుంటారు కాబట్టి ఎక్స్ప్లెయినింగ్కి చాలా టైం పడుతుంది నిజానికి. ఇది ఇలా కాకుండా ఇదొక మెథడ్. ఇంకొక మెథడ్ ఏంది, నేను ఇట్లనే ఎందుకు తీసుకోవాలి నాకు తెలియలేదు, నేను వాల్యూస్ తీసుకుంటా, ఏకి ఒక 60 వాల్యూ కానీ బీకి ఒక ఎంతో కొంత వాల్యూస్ తీసుకుంటే నాకు వస్తుండొచ్చు అని చెప్పేసి చాలామంది డౌట్స్ వస్తాయి. ఒకసారి చూద్దాం ఏంది వాల్యూస్ తీసుకుంటే వస్తుందా రాదా. రైట్, ఇందాక క్వశ్చన్ ఇదే కదా. ఒకసారి నేను వాల్యూస్ తీసుకుంటాను, ఇప్పటిదాకా వాల్యూస్ తీసుకోవాలి. నానే ఒక ట్రయాంగిల్ తీసుకొని పైథాగరస్ ట్రిప్లెట్స్ తీసుకొని రాసిన. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దానికి ఒక వాల్యూస్ తీసుకుంటున్నా. ఒకవేళ నేను tan 60 తీసుకున్నా అనుకుందాం, tan 45 తీసుకున్నా అనుకుందాం, ఈజీగా ఉంటుంది కదా. tan 45 వాల్యూ 1 కాబట్టి అది ఈజీగా ఉంటుంది. ఒకవేళ tan 45 వాల్యూ 1 తీసుకుంటే ఏమవుతుంది, 1/cot 45 కూడా 1 కదా, 1 - 1. ఈ వాల్యూ ఏమవుతుంది, 1/0 అవుతుంది, అంటే ఇన్ఫినిటీ అవుతుంది. మనకి ఈజీ ఉంటుంది ఇన్ఫినిటీ తోటి. ఇది ఇన్ఫినిటీ అవుతుంది, ఇది ఇన్ఫినిటీ అవుతుంది, వాల్యూ అన్నది రాదు. ఇన్ఫినిటీలో ఎప్పుడు కూడా వాల్యూస్ ఉండవు. సో ఇలా కాకుండా tan ఒకవేళ A = నేను 30 degrees తీసుకుంటున్నాను అనుకో, ఇట్లా అనుకుంటున్నాను. నేను ఏదన్నా తీసుకోవచ్చు ట్రిగ్నోమెట్రీలో వాల్యూస్ కనుక్కోవడానికి, సింప్లిఫై చేయడానికి ఏ తీసుకున్నా సరే వస్తుంది. ఇప్పుడు A = 30 తీసుకుంటున్నా, కొంచెం టైం పడుతుంది బట్ ఫాస్ట్గా సాల్వ్ చేద్దాం. tan 30 1/√3 రైట్ బై 1 - cot 30 అంటే √3 ప్లస్ డైరెక్ట్ వేసేస్తున్నా √3/1 - 1/√3 మైనస్ 2/sin 2a sin 2 × 30 అంటే ఎంత, sin 60 అంటే ఎంత, √3/2 √3/2. అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు చూడండి 1/√3 × 1/1 - √3. దాన్ని విడిగా రాసుకున్నా కన్ఫ్యూజ్ అవుతుంది అని చెప్పేసి. ఇక్కడ దీన్ని పైకి తీసుకెళ్తున్నా అంటే 3 వస్తుంది. 3/√3 - 1 - 4/√3. దాన్ని సాల్వ్ చేసేసిన. ఇప్పుడు చూడండి ఏమొస్తుంది, 1/√3 దీన్ని ఇలా రాసేస్తున్నా 1 - √3 అని చెప్పేసి, -3 ఇక మైనస్ ఎందుకు పెట్టుకున్నా అంటే నేను దీన్ని మైనస్ రివర్స్ చేస్తున్నాడు. 1 - √3 అని రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి -4/√3 రైట్. ఇప్పుడు చూడండి ఇంకేం చేద్దాం, కామన్ తీద్దాం. రెండు సేమ్ రాసుకున్నాం కదా, 1/1 - √3 కామన్ తీస్తే 1/√3 -3 -4/√3 ఉన్నట్టు రాసేసిన. ఇప్పుడు చూడండి దీన్ని మల్టిప్లై చేసేద్దాం. 1/1 - √3 ఏమొస్తుంది, 1 - 3√3/√3 -4/√3 ఇచ్చింది రాసుకున్నా. నెక్స్ట్ ఇంకేం సాల్వ్ చేయొచ్చు, దీన్ని రివర్స్ రాసుకుందామా, బెటర్ అనుకుంటా. దీన్ని రివర్స్ రాసుకుంటే √3 - 1 రాసుకుంటే కొంచెం బెటర్. దీన్ని కూడా రివర్స్ రాసుకుందాం, రెండింటిని రివర్స్ రాసుకుందాం. 3√3 - 1 బై దీన్ని కూడా రివర్స్ రాస్తున్నా, √3 - 1 × √3కి √3 -4/√3 రైట్. ఇంకా దీన్ని ఏం చేయొచ్చు, 4/√3 1/√3 ఇల్లు ఉంది, 1/√3 ఇల్లు ఉంది, మొత్తం 1/√3ని కామన్ తీస్తున్నా. 1/√3ని కామన్ తీస్తే ఏమొస్తుంది, 3√3 - 1/√3 - 1 -4 రైట్. ఇప్పుడు 1/√3 దీన్ని దీంతో మల్టిప్లై చేస్తున్నా, ఏమొస్తుంది, 3√3 - 1 -4√3 +4 దీని ప్లస్ వస్తుంది కదా, బై √3 - 1 1/√3. దీని ఏం రాయొచ్చు, 4√3 ఉంది, 3√3 ఉంది, అంటే -√3 + 3 బై √3 - 1 వస్తుంది రైట్. 1/√3 ఇప్పుడు ఏమొస్తుంది, 3 - √3 బై ఈ √3ని కూడా లోపల తీసుకెళ్తున్నా, ఏమొస్తుంది, 3 - √3 వస్తుంది, అంటే ఈ వాల్యూ 1 అవుతుంది. ఇందాక డైరెక్ట్గా మనం ఇట్లా సాల్వ్ చేస్తే కూడా ఆన్సర్ అది వచ్చింది. ఒకసారి చూడండి ఏం చేసినా నేను ఇందాక ఇక్కడ
డైరెక్ట్గా దీనికి పైథాగరస్ ట్రిప్లెట్స్ రాసుకున్న 3, 3, 4, 5 అని చెప్పేసి రాసుకొని వాటిలో సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ అని వచ్చింది. అలా కాకుండా నేను sin 30 కానీ 60 కానీ ఏదో ఒకటి వాల్యూ ఏదో ఒకటి తీసుకుంటే కూడా ఆన్సర్ 1 వచ్చింది. ఇలా చేస్తే బాగా కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎందుకంటే √3 ఎటు వెళ్తాయి ఏం చేస్తాయి అనేది మనకు తెలియదు. యాక్చువల్గా డైరెక్ట్గా ఇట్లా వాల్యూస్ ఉన్నాయి కాబట్టి అలా సబ్స్టిట్యూట్ చేయాలి, ఆన్సర్ తీసుకురావాలి. ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఇట్లా తీసుకున్నాను, రైట్? ఇది అన్నిటికీ అప్లికేబుల్ అవుతుంది. మీరు ఏది ఇచ్చినా సరే, ఇట్లా tan A/1 - cos A ఇట్లా ఏది ఇచ్చినా సరే, ఇది కాదు ఏ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ ఇచ్చినా సరే దాంట్లో ఏదో ఒకటి ఒక ట్రయాంగిల్ తీసుకొని 3 వాల్యూస్ వేసేస్తే వస్తుంది. ఒకవేళ 3 వాల్యూస్ నాకు ఏ బుద్ధి అవుతలేదు అని చెప్పేసి ఏ వస్తలేదు బాగా వీలైతలేదు అని చెప్పేసి మీరు ఇట్లా tan 45 ఇట్లా tan 30 ఏదో ఒకటి ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసి ఈజీ వస్తుంది. థ్యాంక్ యూ.